మనం శ్రీవాణి ప్రవచనాలు చెప్పుకుందాం. హనుమంతుని యొక్క గొప్పతనం గురించి తులసీదాసు గారు వర్ణించి ఆయన హనుమంతుని చాలీసా రాసినారు. అవధ్ భాషలో రామాయణం రాశారు. అయితే హనుమంతుడిని అడిగారనమాట, ఏమని, నాకు రాముని దర్శనం కావాలి అని. రోజు హనుమంతుని గుడి దగ్గర ఉంటే నీకు రాముని దర్శనం అవుతుంది అని చెప్పారు ఒక్కరు. అప్పుడు హనుమంతుని గుడిలో ఉండి రోజు రామాయణం చెప్తున్నాడు అనమాట తులసీదాస్ గారు. చెప్తూ ఉంటే ఏమైందంటే సడన్గా హనుమంతుడు వేరే రూపంలో వచ్చి, ముస్సలైన రూపంలో వచ్చి కూర్చొని వింటున్నారు రామాయణం. అతన్ని పట్టుకోమని చెప్పి వేరే వాళ్ళు చెప్తారు. జై బోల గణేష్ మహారాజ్కి. గణేషుని గుడిలో మనము నవగ్రహాల గుడిలో అందరి సమక్షంలో, పార్వతీదేవి సమక్షంలో, సుబ్రహ్మణ్య స్వామి సమక్షంలో, శివుని సమక్షంలో శ్రీవాణి ప్రవచనాలు చెప్తున్నాము. అయితే మరి ఇక్కడ చూడండి, గంగాదేవి కూడా ఉంది శివుడి దగ్గర. సుబ్రహ్మణ్య స్వామి సమక్షంలో కూడా రామాయణం చెప్తున్నాము. అయితే అప్పుడు ఏమన్నారంటే, హనుమంతుడిని పట్టుకున్నాడు అలా ఇలా తులసీదాస్ గారు. హనుమంతుడు అన్నాడు కదా, రాముని దర్శనం నీకు దొరుకుతుంది, చిత్రకూటం వెళ్ళేసి, చిత్రకూటం దగ్గర మందాకిని నది ఉంటుంది, అక్కడ వెళ్ళి రోజు శ్రీరాముని జపం చెయ్యి అని అంటారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా కూర్చుంటారనమాట. ఎవరు? తులసీదాస్ గారు. తులసీదాస్కి చాలా ఇష్టం రాముడు అంటే. పరమపదం పొందాలని చెప్పేసి వాళ్ళ భార్య వలన ప్రేరేపితుడు అయ్యేసి, దేనికైనా స్త్రీ మూల కారణం కదండి. అప్పుడు అమ్మవారు వాళ్ళ భార్య నోటి మీద పలికిస్తుంది, రామ రామ అనుకో మోక్షం వస్తుంది అని. అప్పుడు తులసీదాస్ గారు చిత్రకూటంలో వెళ్ళి రామనామ జపం చేస్తారు. అప్పుడు రామలక్ష్మణులు వస్తారు, కానీ తెలియదు ఆయనకి, వాళ్ళనే అనుకోరు. తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామిని అడుగుతాడు. ఆంజనేయ స్వామి అంటాడు, చిన్న బాలు రూపంలో వచ్చారు వాళ్ళే అంటే, అయ్యో మళ్ళీ నాకు ఒకసారి దర్శనం చేయించవా అనేసి బాగా బాధపడి, మళ్ళీ ఈసారి గంధము నేను సైగ చేస్తాను అంటాడు. ఎవరు? మన ఆంజనేయ స్వామి. అప్పుడు రామలక్ష్మణులు వచ్చి గంధం అడుగుతారు తులసీదాస్ గారిని. అప్పుడు అంటాడనమాట, రామలక్ష్మణులు వచ్చి గంధం అడిగినారు అని అవధ్ భాషలో సైగ చేస్తాడు. ఎవరు? హనుమంతుడు. అప్పుడు తులసీదాస్ గారు వాళ్ళ కాళ్ళకి ప్రణామాలు చెప్పి, అప్పుడు తులసీదాస్ రామాయణం రాయడం మొదలు పెడతాడు అవధ్ భాషలో. చాలా ఫేమస్ తులసీదాసు రామాయణము. తులసీదాసు గురువు గారు, ఆయన నాకెందుకో తెలియదు కానీ ఆయన రామాయణమే చెప్పే అవకాశం ఇచ్చినారు. చాలా కోటి మంది చూసినారు నా రామాయణము బల్లెం వేణు మాధవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. రోజు 41 రోజు చెప్తుంటే ఇంట్లోకి ఎన్నో అద్భుతాలు జరిగినాయి నాకు. థ్యాంక్ యూ, ధన్యవాదములు పార్వతీమాత. మరి తులసీదాస్ రామాయణం చెప్పడానికి అనుమతి ఇచ్చిన ఈ ఆంజనేయ స్వామిని మనము జై శ్రీరామ్, జై హనుమత్, జై హనుమాన్. మీ శ్రీవాణి.